సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే హీరోకి దర్శకుడికి గిఫ్ట్స్ ఇవ్వటం కామన్ అయిపోయింది. మిరాయి రిలీజ్ అయిన 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దాటింది. మరి నిర్మాత హీరో తేజకు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేనికి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో చూద్దామా? మిరాయి సెలబ్రేషన్స్ మీట్ రీసెంట్ గా విజయవాడలో జరగగా రైటర్ బీవీఎస్ రవి ముఖ్య అతిథిగా విచ్చేసి హీరోకు ఎలాంటి బహుమతి ఇస్తున్నారో నిర్మాత స్టేజ్ మీద చెప్పాలన్నాడు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ తేజకు కార్ గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే సినిమాలో మరో హీరో డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేనికి కూడా కార్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశాడు నిర్మాత. సినిమా హిట్ అయితే నిర్మాత డైరెక్టర్ కు ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూశాం. ఒక్కోసారి హీరో డైరెక్టర్ కు గిఫ్ట్ ఇస్తాడు. ఇలాంటి సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసిన బాలయ్య తమన్ కు కారు బహుమతిగా ఇచ్చాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజుతో వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమన్ కు బాలకృష్ణ లగ్జరీ కార్నిచ్చాడు. భగవంత్ కేసరి హిట్ కావడంతో నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు అనిల్ రావిపూడికి కారును బహూకరించారు. ఈ ఇద్దరి కాంబోలో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు రూపొందుతోంది. సాహు గారపాటి నిర్మించిన కిష్కిందపురి ప్రీ రిలీజ్ కు అనిల్ గెస్ట్ గా వచ్చాడు. సినిమా హిట్ అయితే గిఫ్ట్ ఇవ్వాలని అనిల్ అడగ్గా నేనేమైపోతానంటూ నిర్మాత కౌంటర్ ఇచ్చాడు. కొన్నేళ్లుగా హిట్ లేని రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ తీసుకొచ్చింది. సినిమాను 124 కోట్ల కమితే 295 కోట్లు తీసుకొచ్చింది. దీంతో ప్రాఫిట్ లో కొంత భాగాన్ని నటీనటులు, టెక్నీషియన్స్ కు పంచేశాడు నిర్మాత కళానిధి మారన్. చెక్కులతో పాటు కార్లను కూడా బహుమతిగా ఇచ్చారు నిర్మాత. జైలర్ భారీ లాభాలు తీసుకురావడంతో 2 BMW కార్లను తీసుకెళ్లి నచ్చిన కారును రజనీకాంత్ ను సెలెక్ట్ చేసుకోమన్నాడు నిర్మాత. BMW X7 మోడల్ కారును సెలెక్ట్ చేసుకోగా దీని ధర 1,25,00,000. సినిమా హిట్ లో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ కీ రోల్ పోషించాయి. నిర్మాత ఖరీదైన పోర్షే మకాన్ కారును అనిరుద్ కు గిఫ్ట్ గా ఇవ్వగా ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. బాలీవుడ్ భామలతో పోల్చుకుంటే సౌత్ హీరోయిన్స్ ఏ మాత్రం తక్కువ కాదు. నిన్నటి వరకు 2-3 కోట్లు తీసుకున్న భామలు 10 కోట్లు దాటేశారు. ఇండియా టుడే రివీల్ చేసిన ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ ఎలా ఉన్నాయో చూద్దామా? అమరన్ రిలీజ్ తర్వాత సాయి పల్లవి బాక్స్ ఆఫీస్ క్వీన్ అయిపోయింది. అమరన్ హిట్ కు ముందే సాయి పల్లవి రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. హిందీ మైథలాజికల్ మూవీ రామాయణ్ ఈ అమ్మడి పారితోషికాన్ని పెంచేసింది. అప్పటి వరకు సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ రామాయణ్ కోసం 12 కోట్లు ఇచ్చారట. సౌత్ కే పరిమితమైన నయన్ జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నయనతార ఫస్ట్ టైం 10 కోట్ల రెమ్యునరేషన్ మార్క్ టచ్ చేసిందని ఇండియా టుడే తెలిపింది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం ఏకంగా 25 కోట్లు తీసుకుంటోందని వెల్లడించింది. చిరంజీవితో జతకడుతున్న మన శంకర వరప్రసాద్ గారిలో హీరోయిన్ గా నయన రెమ్యునరేషన్ 18 కోట్లంటూ ప్రచారం నడుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక కూడా 10 కోట్లు దాటేసింది. బాలీవుడ్ రికార్డులు తిరగరాసిన పుష్ప 2కు 10 కోట్లు, సల్మాన్ తో జతకట్టిన సికిందర్ తో హైయెస్ట్ రెమ్యునరేషన్ 13 కోట్లు తీసుకుందని ఇండియా టుడే తెలిపింది. తమన్నాకు సరైన హిట్ లేకపోయినా, తెలుగులో సినిమాలు లేకపోయినా ఓటీటీ ఆశీస్సులతో బాగానే సంపాదిస్తోంది. ఐటెం సాంగ్ చేస్తూ 2 కోట్లు, వెబ్ సిరీస్ పేరు చెప్పుకొని 10 కోట్లు వెనకేసుకుంటోంది తమన్నా. ఇళయరాజా పాటలతో పెట్టుకుంటే వివాదం చిలికి చిలికి కోర్టు దాకా వెళ్తుంది. అక్కడ కూడా ఇళయరాజా స్వరమే వినిపిస్తుంది. అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీని నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం తీసేసినట్టు ఓటీటీ సంస్థ పేర్కొంది. ఇళయరాజా తన ట్యూన్స్ జోలికొస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టడు. స్టార్ హీరో అయినా, లెజెండరీ సింగర్ అయినా అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో పెట్టినా, పాడినా నోటీసులు పంపించేస్తాడు మ్యాస్ట్రో. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మేకర్స్ నిర్మించింది. పాత పాటలను వాడుకోవటం డైరెక్టర్ సెంటిమెంట్. అజిత్ హీరో అయినా తనదైన స్టైల్లోనే సీన్ ని హైలైట్ చేయడానికి పాత పాటలను తెగ వాడేశాడు. ఇందులో ఇళయరాజా పాటలు 3 ఉన్నాయి. తన అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు ఇళయరాజా. రాయల్టీ కింద 5 కోట్లు డిమాండ్ చేశాడు మాస్ట్రో. గుడ్ బ్యాడ్ అగ్లీ మే 8న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తీసేసి మళ్లీ స్ట్రీమ్ చేస్తారో లేదో చూడాలి. మరి సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలి. లేదంటే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. తన పాటలను సినిమాల్లోనే కాదు, స్టేజ్ షోస్ లోనూ వాడకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. బాలు లాంటి గాయకుడికే నోటీసులు తప్పకపోవడంతో ఆయన పాటల జోలికి సింగర్స్ వెళ్లటం లేదు. తన ట్యూన్స్ వాడుకుంటే ఎంతటి వారినైనా ఇళయరాజా కోర్టుకు లాగుతారు. ఈ విషయం తెలిసినా మంజుమల్ బాయ్స్ లో గుణాలోని ప్రియతమా సాంగ్ ని వాడుకున్నారు. టైటిల్స్ లో ఇళయరాజా పేరు వేసి కృతజ్ఞతలు తెలియజేసినా ఇళయరాజా శాంతించలేదు. మంజుమల్ బాయ్స్ నిర్మాతలకు ఇళయరాజా తరపు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. రజనీకాంత్ మూవీ కూలీ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇళయరాజా ట్యూన్ ని వాడుకున్నారు.
1983లో రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం తంగా మగన్ కు మ్యాచ్ లో మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలోని ఆవా పక్కం సాంగ్ లోని మ్యూజిక్ బిట్ ని కూలీ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ గా యూజ్ చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి నోటీసులు పంపించాడు మ్యాచ్ లో. బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరొకరు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారా? బాలీవుడ్ కథలన్నీ బచ్చన్ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది ఎవరు అంటే చిన్న హింట్, అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా తెలుగులో నటించిన హీరోతో కలిసి యాక్ట్ చేస్తారట. బచ్చన్ ఫ్యామిలీ నుంచి ముందుగా ఐశ్వర్యరాయ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున రావోయ్ చందమామ సినిమాలో ఐశ్వర్యరాయ్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో నటించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో బాలీవుడ్ ఆఫర్స్ కూడా రావడం లేదు. ఇక అమితాబ్ బచ్చన్ అయితే 70+ లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. మనంతో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన బిగ్ బి సైరాలో కీ రోల్ పోషించాడు. ఇక కల్కి అయితే కథ ఆయన చుట్టూనే తిరిగింది. కెరీర్ లో గుర్తుండిపోయే రోల్ అశ్వత్థామగా కనిపించిన బిగ్ బి కల్కి 2 షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాడు. బిగ్ బి ఫ్యామిలీ నుంచి ఆయన కొడుకు అభిషేక్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త హిందీ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఫౌజీలో అభిషేక్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడని తెలిసింది. దర్శకుడు హను రాఘవపూడి ఆల్రెడీ అభిషేక్ కు కథ వినిపించాడని సమాచారం. కెరీర్ మొదట్లో సర్కార్, రన్, యువ వంటి హిట్స్ ఇచ్చిన అభిషేక్ సక్సెస్ తో పోటీ పడలేకపోతున్నాడు. రీసెంట్ గా తండ్రి పాత్రలతో సరిపెట్టుకున్న అభిషేక్ కు హను రాఘవపూడి ఎలాంటి పవర్ఫుల్ రోల్ ఇచ్చాడో చూడాలి. మరి థియేటర్స్ కి జనాలు రావటం లేదు, అసలు సినిమాలే చూడడం లేదన్న కామెంట్స్ కి వరుస హిట్స్ సమాధానం చెప్పాయి. ఈ నెలలో వచ్చిన 3 సినిమాలు లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, మిరాయ్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఈ మూడింటికి ముగ్గురు అండగా నిలిచి ప్రమోట్ చేశారు. వాళ్ళెవరో చూద్దామా? 3 కోట్లతో రూపొందిన లిటిల్ హార్ట్స్ 13 కోట్లు రాబట్టింది. యూట్యూబర్ 90s ది మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌని హీరోగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ మూవీ మహేష్ కు బాగా నచ్చి సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి రివ్యూ ఇచ్చాడు. లిటిల్ హార్ట్స్ ను సినీ ప్రముఖులు అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాస్త లేటైనా లేటెస్ట్ గా ఎక్స్ వేదికగా మహేష్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నటీనటులంతా కొత్తవారే అయినా బాగా నటించారు. అద్భుతమైన నవ్వుల రైడ్ అంటూ ప్రశంసలు కురిపించాడు మహేష్. చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ను ఉద్దేశిస్తూ ఫన్నీ కామెంట్ చేశాడు మహేష్. సింజిత్, నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్, ఎందుకంటే నువ్వు కొన్ని రోజుల్లో బిజీ అయిపోతావు అని రాసుకొచ్చాడు మహేష్. లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ పేరును మహేష్ స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేశాడో చాలా మందికి అర్థం కాలేదు. సింజిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మహేష్ కు వీరాభిమానిని చెప్పాడు. లిటిల్ హార్ట్స్ గురించి మహేష్ పోస్ట్ పెడితే తన ఆనందానికి హద్దులుండవని, ఆ సంతోషంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం పాటు ఎక్కడికైనా వెళ్లిపోతానన్నాడు. అందుకే మహేష్ సింజిత్ ను ప్రత్యేకంగా ఉదహరిస్తూ ఎక్కడికి వెళ్లొద్దన్నాడు. మిరాయికి ఒక్కసారిగా హిట్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ పాజిటివ్ టాక్ వచ్చిన కిష్కింధపురిపై పడింది. అయితే ఆ తర్వాత కోలుకొని మళ్లీ వసూలు రాబడుతోంది. సినిమా చూడాలంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ప్రమోషన్ ఇచ్చాడు చిరంజీవి. ఇక మిరాయి ముందు నుంచి సినీ సెలబ్రిటీస్ ప్రశంసలు అందుకుంటోంది. విజయవాడలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో రాజకీయ ప్రముఖులు సినిమాకు కావలసినంత ప్రమోషన్ ఇచ్చారు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు హీరోయిన్ మనోజ్ గురించి మాట్లాడిన ఫన్నీ కామెంట్స్ ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 25th రిలీజ్ అవుతున్న ఓజీ టికెట్ రేట్స్ ఏపీలో పెరిగాయి. అర్ధరాత్రి 1 గంటకు వేసే బెనిఫిట్ షో టికెట్ ధరను 1000 రూపాయలుగా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ లో 125 రూపీస్, మల్టీప్లెక్స్ లో 150 రూపీస్ పెంచుకునే అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన సినిమా ది గ్రేట్ వెడ్డింగ్ షో టీజర్ ని విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల కలిసి రిలీజ్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా November 7th రిలీజ్ అవుతోంది.